సుమ అనే చిన్న పాపకి పుస్తకాలు చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. క్లాసులో తన బోర్ ఫీల్ అవుతూ ఉండగా టీచర్ ఆమెను ఊరిలో ఉన్న పాత లైబ్రరీకి పంపిస్తుంది. సుమ ముఖం మొత్తం చిరాకు. ఆ పుస్తకాలేంటి ఇప్పుడు అనుకుంటూ నెమ్మదిగా అక్కడికి వెళ్ళింది. లైబ్రరీలోకి వెళ్ళి సుమ ఒక పాత పుస్తకం తీసుకొని ఓపెన్ చేసింది. పుస్తకంలోని అక్షరాలు ఒక్కొక్కటిగా మెరుస్తూ మాయమవ్వడం మొదలవుతుంది. సుమ షాక్కి గురవుతుంది. అవే పేజీల నుంచి ఒక బొద్దుగా ఉన్న ఆకుపచ్చ పురుగు బయటికి వచ్చింది. అతను ముద్దుగా నవ్వుతూ ఇలా అన్నాడు, హాయ్, నా పేరు బిట్టు. సారీ, నేను అక్షరాలను తినేశాను అనగానే సుమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. బిట్టు చెబుతున్నాడు, నేను మాయాశాపం వల్ల అలా మాట్లాడుతున్నాను. నాకు నువ్వే సహాయం చెయ్యాలి. వాళ్ళు ఒక మంత్రం ఉన్న పుస్తకం తీస్తారు, కానీ చివరి పేజీలు మాయమైపోయాయి. అప్పుడు సుమ మనసారా చదవడం స్టార్ట్ చేసింది. పేజీలు మళ్ళీ కనిపిస్తాయి. బిట్టు సుమ హైఫై ఇచ్చుకుంటూ మంత్రం పనిచేసింది అని అనుకుంటారు. బిట్టు మళ్ళీ సాధారణంగా మారిపోయాడు. లైబ్రరీ మొత్తం మళ్ళీ వెలుగులతో నిండిపోయింది. సుమ ఇప్పుడు పుస్తకాలని ప్రేమిస్తుంది. ఇప్పటి నుండి రోజు వచ్చి పుస్తకాలను చదువుతా అని బిట్టుకి హామీ ఇస్తుంది. మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చక్కని కథలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.